యాడికి పోయినా ఇదే ప్రశ్న ఈరోజు 47వ డివిజన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా తమ్ముడు నీలగిరి రాజు, అదేవిధంగా ఉల్లెంగ భూపతి, వీరిద్దరికీ మీరు ఆశీర్వదించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని నేను మీ ముందుకు వచ్చిన. మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, ఎందుకు వీళ్ళకి వేయాలి, ఎందుకు కాంగ్రెస్కి వేయొద్దు, ఎందుకు బీజేపీ పార్టీకి వేయొద్దు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు. నేను మీకు అన్నిటికీ సమాధానం చెప్తా. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పుడు కేవలం 200 రూపాయల పింఛన్ ఉండే. ఆ 200 రూపాయల్ని మా అవ్వ చేతి లేపుతుంది, కరెక్టే అండి. 200 రూపాయల్ని 1000 రూపాయలు చేసి దాని తర్వాత 2000 రూపాయలు చేసింది. ఇప్పుడు 2000 రూపాయలు పింఛన్ వచ్చేటోళ్ళు అందరు జర చేతులు లేపురమ్మా. అంటే అందరికి 4000 ఇస్తా అని చెప్పిండు. మరి ఆ 4000 రూపాయలు వచ్చేటోళ్ళు జర చేతులు లేపురమ్మా. రాలే. 2000 వచ్చిన వాళ్ళు అందరు కేసీఆర్కి వేయండి, 4000 వచ్చేటోళ్ళు అందరూ రేవంత్ రెడ్డికి వేయండి. అంటే ఒక్క ఓటు కూడా రేవంత్ రెడ్డికి లేదు. మీ గల్లీలో కాదు, రాష్ట్రంలో ఎవరికి కూడా 4000 రాలే. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ జర చేతులు లేపురమ్మా. కళ్యాణ లక్ష్మి, వెరీ గుడ్. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ మీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి కదా. మరి కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం వచ్చిన వాళ్ళు, 1 తులం బంగారం వచ్చిన వాళ్ళు చేతులు లేపురి. రాలే. అయితే కళ్యాణ లక్ష్మితో 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి వేయండి, తులం బంగారం వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డికి వేయండి. అంటే ఒక్కరు కూడా లేరు. మీ పిల్లలకు మోటార్ సైకిల్ కొనిస్తా అన్నాడు. ఎవరింటికైనా మోటార్ సైకిల్ కొనిస్తే వాళ్ళు వేయండి రేవంత్ రెడ్డికి. ఎవరికి కొనియలే. ఇప్పుడు మీ ఇళ్ళల్లో 24 గంటలు కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉంటుంది అన్న వాళ్ళు అందరు చేతులు లేపురమ్మా. 24 గంటలు కరెంట్ మీ ఇంట్లో లైట్లు వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళందరూ కేసీఆర్కి వేయండి. మీ ఇళ్ళల్లో ఫ్రీ కరెంట్ వస్తే రేవంత్ రెడ్డికి వేయండి. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఇవాళ మీరు నా మీద కోపమో కేసీఆర్ గారి మీద కోపంతో మీరు మమ్మల్ని ఓడగొట్టినరా? కాదు. మీరు వేసింది ఎందుకంటే రెక్కాడితే డొక్కాడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇన్ని రోజులు కేసీఆర్ గారు మనకు చేసిరు కదా. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, మరి 2000 4000 చేస్తా అన్నాడు, దబ్బున ఇస్తాడేమో అని నమ్మిండ్రు. మరి మా పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తున్నటువంటి కేసీఆర్కి 1 తులం బంగారం కల్పిస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తాడేమో అని చెప్పేసి వారు నమ్మి ఓటేసిరు. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో కాదు. మా పిల్లలు చదువుకుంటా అంటే మోటార్ బైకులు కొనిస్తా అన్నాడు, డబ్బున కొనిస్తాడేమో అని చెప్పేసి ఓటేసిరు. కానీ ఇస్తలేడు, మోసం చేసిండు.
మా పిల్లలకు 2,500 రూపాయలు నెలకు ఇస్తా అన్నాడు. డబ్బున ఇస్తాడేమో అని ఓటేసిండ్రు, కానీ అవి కూడా ఇస్తలేడు. మాట మీద నిలబడ్డ కేసీఆర్ కోటేద్దామా, మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి కోటేద్దామా అనే సంగతి మీరు మా అక్క చెల్లెళ్ళు నిర్ణయించాలి. అడుగడుగున ఫెయిల్, ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ. 2.5 సంవత్సరాలు అయింది అధికారంలో. ఇది కాంగ్రెస్ కథ. ఇంకా ఉన్నాయి ముంగట ముచ్చట చెప్తా. అందుకే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మీరు నిలదీయాలి. మీరు ఏం చేసిరని చెప్పి మీకు ఇవ్వాలి మేము ఓట్లు అని చెప్పేసి మీరు నిలదీయాలి. ఓట్ల తమ్ముడు పోవద్దమ్మా. 1000 రూపాయలతో కడుపు నిండది. వాళ్ళు ఇచ్చే ముష్టి 1000 రూపాయలు 2000 రూపాయలకు మీరు అమ్ముడు పోవద్దు. ఓటు అనేది మన హక్కు, దాన్ని అమ్ముకోవద్దు. ఇప్పుడు ఇక బీజేపీ పార్టీ కథ చెప్తా. బీజేపీ పార్టీలు ఏమంటారంటే ధన్పాల్ సూర్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిండు, ఇక గణేష్ బిగార బోరు కొట్టిండో ఏమైందో కానీ ఆయన గెలిపించింది. గెలిపించిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే ఈయననే ఇంత చేస్తే ఆయన ఎంత చేస్తుడో అనుకున్నారు. మరి 2.5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంది? మేము కలెక్టరేట్ కట్టించినాం, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కట్టించినాం, మన చదువుకునే పిల్లలకు ఐటీ హబ్ కట్టించినాం, కుటుంబ సమేతంగా పోవాలంటే మనం అక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టించినాం, మంచి వైకుంఠ ధామాలు కట్టించినాం. నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ రోడ్డు, బోధన్ రోడ్డు, ఆర్మూర్ రోడ్డు, వర్ణి రోడ్డు అన్ని సెంటర్ మీడియాలు కట్టించినాం, లైట్లు పెట్టించినాం, చెట్లు పెట్టినాం, గల్లీ గల్లీలలో రోడ్లు వేసినాం. ఇలా మీ వీక్లీ బజార్లో ఇంత మంచి రోడ్డు ఉండేనా? మీ వీక్లీ బజార్ రోడ్ కావచ్చు, మీ వెనకాల గోపీకృష్ణ గారు హాస్పిటల్, హోప్ హాస్పిటల్ రోడ్ కావచ్చు, తిరుమల టాకీస్ రోడ్ కావచ్చు, గోల్ హనుమాన్ రోడ్ కావచ్చు, మీ జెండా గల్లీ రోడ్ కావచ్చు, ప్రతి గల్లీలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అందంగా తీర్చిదిద్దినాం. ఈరోజు మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు 2.5 సంవత్సరాలు ఆయన ఏం చేసిందంటే ఇప్పుడు నాతో అయింది ఈ పనులు. ఇన్ని పనులు నేను చేసిన, ఇంకా నేను ఎక్క చెప్తే మీకు యాస్టక్ వస్తుంది, అందుకే చెప్తలేను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించిన, తాగునీటి వసతి కల్పించిన, ఇక ఎవరితోనైనా పని కాలు చేస్తారు. ఇప్పుడు ఆయనతో ఏమవుతుందంటే నేను పెట్టినటువంటి చేతులన్నీ నిలువకి ఎండబెట్టిండు, ఎందుకంటే ఆయనతో అదే అవుతుంది. కరెంటు స్తంభాలన్నీ చీకటిమయమైపోయినాయి, కనీసం బల్బులు కూడా పెట్టేటోడు దిక్కులేడు. కాలనీల నుంచి మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఒక లెటర్ తీసుకొని ఎమ్మెల్యే గారు మా కాలనీలలో లైట్లు పోయినాయి, దయచేసి బల్బులు పెట్టిపోయండి, పాముల బెడద ఉన్నది, దొంగల బెడద ఉన్నదంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చేటటువంటి జవాబు ఏంటంటే ఇగో నేను గవర్నమెంట్లో లేను, ప్రభుత్వం వేరే ఉన్నది, నాతో ఏం కాదు, మరి ఎట్లా సార్ అంటే మంచిగా 500 వేసుకొని ఖాళీలో మీరే పెట్టుకొని అన్నారు. నేను 10 ఏళ్ళ పనిచేసిన కదా ఎమ్మెల్యేగా, అందరు నాకు సుపరిచితులే, అందరు వచ్చి నాకు చెప్తున్నారు బాధ. అన్న ఇలా ఈ పరిస్థితి ఉన్నది నిజామాబాద్ పట్టణంలో, మరి ఎమ్మెల్యేగా నువ్వే ఎలగబెట్టలేనివి, మరి నీ మేయర్ వచ్చి ఏం ఎలగబెడుతుంది అని చెప్తున్నా. నీ ప్రభుత్వం లేదు, నువ్వు బీజేపీ మేయర్ని గెలిపిస్తే నీకు ఒరిగేది ఏంది? నువ్వు ప్రభుత్వంని మారుస్తావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. కులాలని విడదీయడం, మతాలను విడదీయడం, కొట్లాటలు పెట్టడం, దాని ద్వారా డబ్బులు మన ఓట్ల రూపంలో వాళ్ళ ఎన్నికలు గెలవడం. నేను నిజామాబాద్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడైనా గొడవలు జరిగినాయా? మేము జరగనీయలే. అన్ని మతస్థులను కూర్చోబెట్టి, వినాయకుడి నిమజ్జనం ఉందంటే అన్ని మతస్థులను కూర్చోబెట్టి గౌరవించాలి అని చెప్పేసి వేరే మతస్థులతో కూడా స్వాగతం పలికించినటువంటి ఘనత మాది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు కులాల మధ్యలో కొట్లాటలు పెడతారు, మతాల మధ్యలో కొట్లాటలు పెడతాడు, నిజామాబాద్ పేరు మార్చాలంటారు. మా అవ్వకు అడుగుతున్నా, నిజామాబాద్ పేరు మారిస్తే నీ కడుపు నిండుతుందా అని అడుగుతున్నా. ఎందుకు ఎన్నికల ముందే మీకు నిజామాబాద్ పేరు మార్చేటటువంటి విషయం గుర్తొస్తుంది. కేవలం ఓట్లు దండుకోవడం తప్ప మరొకటి కాదు. ఇవాళ అమ్మ మీకు ఒక్క విషయం అడుగుతున్నా.
మీ రాముడు ఎవరమ్మా? మీ రాముడు ఎవరు? మీ రాముడు ఎవరు? సమాధానం లేదు. ఎందుకంటే మీకు ప్రశ్ననే అర్థం కాలే. ఏం మాట్లాడుతుంటే నేను రాముడు ఎవరు అంటే ఎవరు? అందరికీ ఒకటే రాముడు ఉంటాడు, అంతే కదా. మీ కృష్ణుడు ఎవరు? అమ్మ మీ కృష్ణుడు ఎవరు? నా ప్రశ్న తప్పు. ఇది నా ప్రశ్న కాదు, ఇది బీజేపీ నాయకుల ప్రశ్న. రాముడు మావాడు అంటారు, మరి మా రాముడు ఎవరు? కృష్ణుడు మావాడు అంటారు, మరి మా కృష్ణుడు ఎవరు? రాముడైనా కృష్ణుడైనా బీజేపీకి ఒకళ్ళు, బీఆర్ఎస్కి ఒకళ్ళు, కాంగ్రెస్కి ఒకళ్ళు ఉండరు. అది అందరి సొత్తు, ప్రతి హిందూ సొత్తు అని చెప్పేసి నేను ఈ వర్షంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓట్లు దండుకోవడం, ఇగో అందరికన్నా పెద్ద హిందూ మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద వినాయకుడు పెట్టేటటువంటి హిందూ ఈయన కంటే పెద్దోళ్ళు ఉన్నారా? మరి ఈయనను ఆశీర్వదించాలి. అంటే బీఆర్ఎస్ పార్టీలు ఉంటే మాకు భక్తి ఉండదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటే మాకు దేవుళ్ళు ఉండరా? ఎందుకు దేవుళ్ళను మధ్యలో తీసుకొస్తున్నారని నేను అడుగుతున్నా. నేను ట్రస్ట్ పెట్టి, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నేను ట్రస్ట్ పెట్టి నిజామాబాద్ని నేను అందంగా తీర్చిదిద్దా అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతామ్మా. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపారు. ఆ చెక్కుతో పాటు నేను ఇచ్చినటువంటి బట్టలు తీసుకున్న వాళ్ళందరూ చేతులు లేపారు అమ్మా. చెక్కులతో పాటు నా బట్టలు వచ్చినాయి కదా, ఓకే. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిపోయిన 2.5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి చెక్కులతో పాటు ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇచ్చినటువంటి బట్టలు ఎవరికైనా వచ్చినాయా? రాలే. మరి నాకు బట్టల వ్యాపారం ఉందా? నాకు బట్టల దుకాణం ఉందా? లేదు. నా దగ్గర ఉన్నది నా ప్రజల మీద ప్రేమ, నా అక్క చెల్లెళ్ళ మీద ప్రేమ కాబట్టి 20,000 మందికి నా డబ్బులతో నేను కొన్ని బట్టలు ఇచ్చిన. మరి నీకు గల్లీ గల్లీలో బట్టల దుకాణాలు ఉన్నాయి, ఎందుకు మా అక్క చెల్లెళ్ళకు నువ్వు బట్టలు ఇవ్వకపోతివి? గుండె ఉండాలి. నువ్వు ట్రస్ట్ పెట్టుడు కాదు, నువ్వు గుండె ఉండాలి. నేను ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎమ్మెల్యే గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి 2 రోజుల నుంచి గణేష్ గుప్తా నన్ను గెలుపుతున్నాడు అన్నాడు. మరి నిన్ను గెలకపోతే భూపతి రెడ్డిని గెలకాలనా లేకపోతే రాకేష్ రెడ్డిని గెలకాలనా? గాలతో నాకేం పంచాయతీ? నేను 10 ఏళ్ళ గింత పనులు చేస్తా ఉంటే నా కాళ్ళల్లో కట్టే వెలికి నువ్వు గెలికింది మర్చిపోయినావా? మోర్లా కాదా? మోర్లో ఏం నీళ్ళు వస్తాయమ్మా? మోర్లో ఏం నీళ్ళు వస్తాయి? కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీల దగ్గర మూతి పెట్టి అబాబాబాబానికి ఇట్లా మొత్తుకున్నాడు. అబాబాబాబా ఇంత కంపెనీలా మోర్లే అన్నాడు. నువ్వు మోర్లే మూతి పెట్టి కంపు వాసన రాకపోతే సెంటు వాసన వస్తుంది. మళ్ళీ ఆయన వచ్చినాక అందరు ఏమనుకుర్రంటే పాపం మీ గణేష్ గుప్తాకి తెలియదు పనిచేసుడు, ధన్పాల్ సూర్యనారాయణ రాగానే మంచి సెంటు నీళ్ళు వారిస్తాడేమో అని చెప్పేసి ఆశపడ్డారు. గింత తెలివిలేని పనులు చేస్తాం. ఇలా ప్రశ్న అడిగే పరిస్థితుల్లో నేనున్నా, సమాధానం చెప్పే పరిస్థితుల్లో నువ్వున్నావు. 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇన్ని పనులు చేసినా అడ్డు తగిలి అవినీతి జరిగింది, అడుగు అడుగున అవినీతి జరిగింది అని చెప్పేసి మమ్మల్ని నిలదీసిండు. ఈరోజు నేను నిలదీస్తే నీకు ఎందుకంత కడుపు మండ అని అడుగుతున్నా. నేను నీ ప్రైవేటు ఆస్తుల గురించి నీ జోలికి రావడం లేదు. నేను అడుగుతుంది ప్రజల పక్షాన. నిన్ను నమ్ముకొని ప్రజలు ఓట్లేసిరు కదా, 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఏం చేయలేను అని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మరి ఎందుకు నీ మేయర్ని గెలిపియాలి? మీరు కులమతాల మధ్యలో చిచ్చు పెట్టేందుకు మేము ఓడిపోయి మిమ్మల్ని గెలిపియాలా? భక్తి విషయానికి వస్తే మీ పక్కనే గల్లీలో ఉన్నటువంటి మార్కండేయ గుడి కట్టించింది మేము, అమల్వాడిలో సాయిబాబా గుడి కట్టించింది మేము, ముదిరాజ్ ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి గుడిని కట్టించింది 50 లక్షలతో మేము. నా సొంత గ్రామంలో విఠలేశ్వర స్వామి గుడి కట్టించింది మేము, మా కుటుంబం. అక్కడ రామాలయం కట్టించింది గ్రామస్తులైనప్పటికీ చివరి దశలో ఆగిపోయిన సమక్షంలో ఆ బాధ్యతను మీదేసుకొని చేసింది మేము.
నువ్వు కేవలం చందాలు మాత్రమే ఇచ్చినావు గుళ్ళకు. మేం మాత్రం గుళ్ళే కట్టించినాం, బళ్ళు కట్టించినాం, స్కూళ్ళు కూడా కట్టించినాం మా గ్రామంలో. ఎవరు దానకర్ణులు? మనను మనం కీర్తించుకోవడం కాదు, మనను మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. కాబట్టి 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమీ ఉరగబెట్టలేదు. ఏమన్నా చేసిందమ్మా 2.5 సంవత్సరాల్లో? ఏం చేయలే. బీజేపీ ఎమ్మెల్యే ఉండి ఆయన కూడా ఏం చేయలే. కాబట్టి మేము ఏం చేసినామో మీకు చెప్పిన, మాకెందుకు ఓటు వేయాలో నేను చెప్పిన, వాళ్ళకి ఎందుకు ఓటు వేయద్దో చెప్పిన. మళ్ళీ ఒక్కసారి ఒక్క నిమిషంలో మీకు టగా చెప్తా. మా అవ్వలకు మా అక్క చెల్లెళ్లకు 2,000 రూపాయల పింఛన్ ఇచ్చినందుకు కేసీఆర్ ఓటు వేయాలి. కళ్యాణ లక్ష్మికి 2 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓటు వేయాలి. నేను ప్రేమతో బట్టలు ఇచ్చినందుకు మా తమ్ముళ్ళిద్దరికి ఓటేయమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు ఓటేయాలి. కలెక్టర్ ఆఫీస్ కట్టినందుకు ఓటేయాలి. ఐటీ హబ్ కట్టినటువంటి మాట వాస్తవం కాదా? విజయ్ టాకీస్ పక్కకు రైల్వే వంతెన కట్టినటువంటి మాట వాస్తవం కాదా? మున్సిపల్ బిల్డింగ్ కట్టింది మాట వాస్తవం కాదా? మినీ ట్యాంక్ బండ్ కట్టిన మాట వాస్తవం కాదా? వైకుంఠ ధామాలు కట్టింది వాస్తవం కాదా? 25 కిలోమీటర్ల సెంటర్ మీడియన్ పెట్టి నిజామాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలు. కాబట్టి మా కోటేమని అడుగుతున్నాం. 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా? తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా? మోటార్ సైకిల్ కొనిస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? 2,500 ఇస్తా అని చెప్పి మోసం చేసింది వాస్తవం కాదా? ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా? నేను ట్రస్ట్ పెట్టి నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేటటువంటి మాట వాస్తవం కాదా? ఏ మాటలు వాస్తవం కాదు. కాబట్టి ఈ 2 పార్టీలు నిజామాబాద్ నగర ప్రజలని మోసం చేసినాయి. దయచేసి వాళ్ళ మాటల్లో రాకండి. ప్రతి ఒక్కరికి దేవుడు సమానమే. అన్ని పార్టీలు మొక్కేది ఒకటే దేవుణ్ణి. కానీ వీరి మోసంతో మీరు మోసపోకండి. ప్రతి సంవత్సరం మా తమ్ముడు రాజు బ్రహ్మాండమైనటువంటి వినాయకుడిని రకరకాల అయినటువంటి ఆకారాలతో నిజామాబాద్ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా మరి వినాయకుడిని పెడతా ఉన్నాడు. నాకు తెలుసు ఆయన మంచి ఓట్లతో గెలుస్తున్నాడు. మా తమ్ముడు భూపతి కూడా మంచి ఓట్లతో గెలుస్తున్నాడు. ఆయనకు ఆ వినాయకుడు ఆశీర్వాదం ఉన్నది. ఇవాళ నీ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? వడ్డీ రోడ్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు ఇక్కడ క్యాండిడేట్ లేక. నా తమ్ముడు స్థానికుడు ఇక్కడ. ఈ తమ్ముడు కూడా ఉల్లంఘ భూపతి కూడా స్థానికుడు. నిరంతరం మీ మధ్యలో ఉండే వాళ్ళని మీరు గెలిపించండి. మా గోపాల్ కూడా ఇక్కడ మాజీ కార్పొరేటరు చెప్పిండు. పొద్దున అన్నా నేను దగ్గరుండి నేను ఖచ్చితంగా నేను మద్దతు కలుపుతా అని చెప్పిండు. మా వకీల్ సాబ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ముదిరా సోదరుల కోసం గెల్డింగ్ నారాయణ ఒక ఆయన పార్టీలో చేరినప్పుడు మాకు అడిగిండు, అయ్యా మా ముదిరాజులకు ఇక్కడ భూమి ఉన్నది, అది అన్యాక్రాంతం అయిపోతుంది, మీరు ఆర్డీఓ గారికి చెప్పి మీరు దానికి హద్దులు వాతిపియండి అని అడిగింది. కానీ నా గుడి కట్టిమని అడగలే. దానికి సుబూతి ఇక్కడ మా గోపాల్ గారు ఉన్నారు. నేనేం చేసినంటే మీ హద్దులు పాతిపియడమే కాదు, మీకు పాస్బుక్ ఇప్పిస్తా, బ్రహ్మాండంగా 50 లక్షలు పెట్టి గుడి కట్టిస్తా అని చెప్పిన నేను మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించిన అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క మాట నేను చెప్పింది అవాస్తవమైన ఓటు అడిగేటటువంటి హక్కు నాకు లేదు. దయచేసి మీరందరూ వారు చెప్పేటటువంటి కల్లుబుల్లి మాటలకు వాళ్ళ మాటలు నమ్మకండి. 1000 రూపాయలు వాళ్ళు ఇస్తే వాళ్ళ ఓటుకు మీరు తాకట్టు పెట్టకండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట చివరిగా చెప్పి నేను ముగిస్తా. 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఒడగబెట్టింది ఏం లేదు. రేపు పొద్దున కాంగ్రెస్ మీ దగ్గరకు వచ్చి చెప్తుంది, మీకు రోడ్లు కావాలన్నా, మీకు మోర్లు కావాలన్నా అధికారంలో మేమున్నాం కాబట్టి మీరు మాకు మేయర్ పదవి ఇస్తే, మమ్మల్ని గెలిపిస్తే మీకు పనులు అవుతాయని చెప్తారు. కానీ
2.5 సంవత్సరాల్లో చేయని వీళ్ళు ఇంకా 2.5 సంవత్సరాలు ఏం చేస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మాకు అందరికీ తెలుసు, మా సర్వే రిపోర్ట్లు మాకు చెప్తున్నాయి. మా అక్కా చెల్లెళ్ళందరూ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు కేసీఆర్ని గద్దెక్కియాలా అని చెప్పి చూస్తా ఉన్నారు. మీ ఆశీర్వాదంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ 5 సంవత్సరాలు నిజామాబాద్ వెనుకకు పోయినట్టే. కనీసం మేము వేసినటువంటి రోడ్లకు గుంతలు తీసే నాదుడు లేడు, మేము కట్టినటువంటి డ్రైనేజీలో మోరీ సాఫ్ చేసేవాడు లేడు. ఇంకా 2.5 సంవత్సరాలు మనం ఈ అభివృద్ధిని మర్చిపోవాల్సిందే. నేను మీకు మాటిస్తా ఉన్నా, మా ఇద్దరు తమ్ముల తరఫున నేను మాటిస్తున్నా, వచ్చే రోజుల్లో మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ ఆగినటువంటి అభివృద్ధిని నాకు 10 సంవత్సరాల అనుభవంతో తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం. నిజామాబాద్ నగరాన్ని అగ్రభాగాన నిలబెడతామని చెప్పేసి మా అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నేను మాటిస్తా ఉన్నా. 11వ తేదీ రోజు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ఓటు లేదు, అన్ని బ్యాలెట్ ఓటు. పెద్ద మనుషులకు అర్థం కాకపోతే అక్కడ ఆఫీసర్లు ఉండాలి, అడగచ్చు. అడిగి మీరు కారు గుర్తు కొట్టేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపియాలని, మీరు గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ఇంకా వేరే పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి మీకు కళ్ళు ముళ్ళు మాటలు చెప్తే, ఇగో ఈ రోడ్డు నేనే వేయించినాను అని చెప్పిండు అనుకో, నమ్మకండి. ఎవ్వరి జాగిరి కాదు. ఆ జాగిరి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మా జాగిరే. కేసీఆర్ గారు ఇచ్చిన ఫండ్తో ప్రతి రోడ్ని వేయించినామని మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇంత ప్రేమతో ఇంత రాత్రి మీరు నా మాటలు వినడానికి ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు. జై హింద్. ఎందుకంటే నాకు కూడా తెలవాలి కదా నేనేం మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు.